రారా లోపలికి రా. ఏమండి వీడి సందీప్ కదా, భలే పొడుగయ్యాడే. రా లోపలికి. రా రా. వీడొకడు. అవి మీ ఎత్తేరా, పర్లేదెళ్ళు. సిగ్గుతో చచ్చిపోయేటట్టున్నాడు. ఎలా బతుకుతాడో ఏందో. ఇదే నీ రూమ్ సందీప్. ఇక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నీకెలాంటి ప్రాబ్లం రాదు, ఎవ్వరు నిన్నేం అడగరు. ఇదంతా నీదే అనుకో. చూడు చల్లని ఏసీ వస్తుంది. నువ్వేం కావాలన్నా నన్ను అడుగు, నువ్వేం అడిగినా నేనిస్తాను. ఓకే? ఏ సందీప్, చూడు ఫేస్ అంతా ఎలా అయిందో. వెళ్ళి స్నానం చేయి. సో స్మార్ట్. ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావా? టిఫిన్ ఎప్పుడు చేస్తావు? కూర్చో. చూడు తలంతా ఎలా అయిందో అసలా. ఏంటి అసలా? నువ్వు నన్ను చూడవేంటి? చూడు సో క్యూట్. ఇలా పొడుగున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. రా టిఫిన్ తిందు గాని. ఇంత లేట్ ఏంట్రా? రా వచ్చి టిఫిన్ చెయ్యి. ఏమే ఆఫీస్ పని మీద 2 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళొస్తాను. ఎరా వచ్చిన వెంటనే నీ కాలేజ్ విషయం మాట్లాడదాం. ఓకే? ఏమే వెళ్ళొస్తాను. ఎరా ఈ లోపల సిటీ మొత్తం తిరిగేసిరా. ఓకే బాయ్, టాటా. టాటా. రా నువ్వు రా. టిఫిన్ చేస్తావా లేక డైరెక్ట్గా మీల్సా? నాకు టిఫిన్ చేయడమే వచ్చు. సో క్యూట్. నేను నేర్పిస్తా రా బంగారం. ఏంటిది? మీరే కదా నేర్పిస్తానన్నారు. అవునా? ఏంటి నేర్పించత్తా ప్లీజ్. ఏంటి నీకు నేర్పించేది? నీకు తెలీదా ఏంటి? ఇంత పొడుగున్నావు. నాకు టిఫిన్ చేయడమే వచ్చేద్దా. ఏదో ఒకటి కానీ మరి.